ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ఏదైనా మాట్లాడుతుంటే మైకీకుండా 2 నిమిషాల పాటు కూడా ప్రధాన సమస్యల మీద మాట్లాడే అవకాశం లేకుండా ఈరోజు వాళ్ళ సభ్యులకు మాత్రం ఎంతసేపు అయినా ఇచ్చి ఏమైనా మాట్లాడండి, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే మాత్రం మాట్లాడకుండా పోవటం నిజంగానే బాధాకరం. ఈరోజు 2 విషయాల్లో ప్రధాన విషయం ఇందాక చూస్తే బీసీలకు సంబంధించిన విషయం. ఎప్పుడు బీసీల విషయం ఎత్తుకున్నా కూడా ప్రభుత్వం సింగిల్ సప్లిమెంటరీ అని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు మేము అడిగేది ఒకటే, ఒక సమావేశం పెట్టినప్పుడు ఏదైతే ముఖ్యమైన అంశాలు వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తే ఏమవుతుందని అడుగుతా ఉన్నాం. అవసరమైతే సాయంకాలం దాకా పొడిగించిన అవకాశం ఉంటుంది. ఈరోజు చేనేతలకు సంబంధించి ఈరోజు ఒక ప్రశ్న వస్తే ఈరోజు దానికి సంబంధించి మేము స్పష్టంగా చెప్పాం. ఈరోజు చేనేతలకు సంబంధించి ఏదైతే టీడీపీ హయాంలో మేనిఫెస్టోలో సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు నేను చేనేత రంగానికి ఇస్తాను, చేనేత రంగాన్ని ఆదుకుంటానని చెప్పాడో 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 3 సంవత్సరాలలో 3000 కోట్లు అంటే సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 3000 కోట్ల రూపాయలు పెట్టాల్సిన అవసరం ఉంటే వాళ్ళే స్పష్టంగా 3 సంవత్సరాలకు గాను ఒక సంవత్సరం 50 కోట్లు, ఒక సంవత్సరం 40 కోట్లు, ఇంకో సంవత్సరం 50 కోట్లు అంటే 140 మాత్రమే చేనేత రంగానికి 3 సంవత్సరాలు వాళ్ళు పెట్టడం జరిగింది. 3000 కోట్ల పెట్టాల్సిన చేనేత రంగానికి 145 కోట్లు మాత్రమే చెప్తుంది. ఏదైతే అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో చేనేత రంగానికి పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన కమిటీ వేశాడు, కోటాయి కమిటీ. ఆ కమిటీలోనే 1,15,000 మంది చేనేత కుటుంబాలకి దాదాపు 365 కోట్ల రూపాయలు మనం చెల్లించాలనంటే 25,000 మందికి 110 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకోవటం జరుగుతూ ఉంది. అంటే 3,000 కోట్ల రూపాయలుగా నిజంగా వెచ్చిచ్చునుంటే దీంట్లో 365 కోట్ల ఏ పాటికన్నా ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు బీసీల మీద మాకొక్కటే ప్రేమ, బీసీలకు మొత్తం పేటెంట్ రైట్స్ మేమే అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బీసీలని, ఏ విధంగా చేనేత రంగాన్ని ఏ విధంగా ఈరోజు మోసం చేస్తుందో ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఈరోజు ఒక పక్క మేము వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కొత్తగా ఎవరికి కూడా పెన్షన్ల దాఖలాలు చేసిన దాఖలాలు లేవు. ఏదైతే చేనేత రంగంలో గతంలో ఉన్న పెన్షన్లనే కొనసాగిస్తూ ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా లాంటి దాంట్లో పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. దీని మీద మేము విచారణ చేస్తాం, వీళ్ళు వివర్సా, వీళ్ళ మగ్గం నేస్తున్నారా, మేము విచారణ చేసి ఇస్తామని చెప్పి 3 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఆపేసిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చేనేత రంగం వాళ్ళు చేనేతలు అడుగుతున్నాం, మగ్గం వేసే వాళ్ళే కాకుండా దానికి అనుసంధానంగా కూడా కార్మికులు ఉన్నారు, వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అనేక సందర్భాలు అడుగుతూ ఉంటే దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సంవత్సరంలో 2 నెలల పాటు వర్షాలు వస్తాయి, మేము మగ్గం నేయలేము కాబట్టి మాకు ఎక్కడైనా షెడ్లు ప్రభుత్వమే కట్టించి అక్కడ మేము మగ్గం నేర్చుకునే దానికి అవకాశం కల్పించమని అడిగితే 3 సంవత్సరాల నుంచి దానికి సంబంధం లేదు. మంత్రి గారు చెప్పడం జరిగింది, మేము క్లస్టర్లు ఏర్పాటు చేస్తూ ఉంటామని. 3 సంవత్సరాల్లో ఇప్పుడు దాకా ఒక్క క్లస్టర్ కూడా ఏర్పాటు చేయలే. ఇంకా 2 సంవత్సరాలు కూడా చేస్తూనే ఉంటారు, వీళ్ళు క్లస్టర్లు ఏర్పాటు చేస్తూనే ఉంటారు, నైపుణ్యం శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, కొత్తగా మీరు నైపుణ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేనేత రంగం అనేది విక్టోరియా మహారాణికి అగ్గిపెట్టెలో చీర బహుకరించిన ఘనత మన భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రలో చేనేతలకు ఉన్న నైపుణ్యం ఇది. అంత గిఫ్ట్ వాళ్ళకు ఉంటే ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు ప్రభుత్వం ఆదుకుంటుంది, మీరు వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టిస్తాం, వాళ్ళకి ఏదైతే అవసరమైన 1,50,000 రూపాయల వరకు మేము షెడ్కి అన్నింటికి మగ్గానికి అన్ని ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. సబ్సిడీ ఇచ్చామని చెప్తా ఉన్నారు, ఎక్కడా సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు. పేరుకు మాత్రం కాగితాల్లో మాత్రం అక్కడక్కడ మేము సబ్సిడీలు ఇస్తున్నాం, మేము షెడ్లు నిర్మిస్తున్నాం అని చెప్తా ఉన్నారు, కానీ అది నిర్మించే పరిస్థితుల్లోనే ఉంది, కానీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఎక్కడా లేవు. కాబట్టి చేనేత కార్మికులు, చేనేత సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ బడ్జెట్లో కూడా వాళ్ళ చేనేత కార్పొరేషన్ సెపరేట్గా ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు పెడతామని చెప్పారు. ఇప్పటికి కూడా 4వ బడ్జెట్ వచ్చింది, చేనేత కార్పొరేషన్ లేదు, దాంట్లో 1000 కోట్లు పెట్టిన సంఘటన లేదు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతల్ని పూర్తిగా విస్మరిస్తూ, పూర్తిగా మోసం చేస్తూ ఈరోజు కపట ప్రేమ. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, చేనేతలు అనేక సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ పెడతా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఏదైతే 22 రకాల చేనేతలే చేయాలని తెలియజేస్తే తర్వాత పవర్లూమ్ వాళ్ళు వెళ్ళి దాన్ని 11 కుదించడం జరిగింది.
కానీ ఈరోజు ఆ 11 రకాల దుస్తులు అయితే కూడా ఈరోజు చేనేత రంగం కాకుండా పవర్లూమ్ కూడా చేస్తూ ఉంది. దానివల్ల చేనేత రంగం బాగా నష్టపోతూ ఉంది. దాని మీద ఎక్కడా కూడా యాక్షన్ లేదు, దాని మీద ఎక్కడా కూడా కమిటీ లేదు. ఈ రకంగా కూడా చేనేతను ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఇదే కాకుండా ఏదైతే ఈరోజు 1200 సొసైటీలు ఉంటే అసలు ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి, దీనికి విజిలెన్స్ కమిటీ వేసి పూర్తిగా ఇది చేయాలంటే ఎక్కడా కూడా చర్యలు ఎక్కడా కూడా లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేము చేస్తానే ఉంటాం, మేము ఏర్పాటు చేస్తానే ఉన్నాం కాకుండా వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రతి ఏరియా క్లస్టర్లు ఏర్పాటు చేయాలా, ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం చేసుకునే దానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలా, అదే కాకుండా వాళ్ళన్నింటిలో కూడా ఏదైతే నూలు వీటిలన్నింటి వస్తువుల్లో కూడా పూర్తిగా సబ్సిడీ ఇవ్వాలా, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు 110 కోట్లు కాకుండా 365 కోట్లు ఏదైతే చేనేత రంగానికి అవసరం రుణమాఫీకి సంబంధించి పూర్తిగా 365 కోట్ల రూపాయలు పూర్తిగా మాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఒకే ఒక్క నిమిషం ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే చేనేత రంగాన్ని గురించి మాట్లాడతామనంటే ఒక్క నిమిషం కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి కేటాయించలేకుండా ఈరోజు తర్వాత మేము ఆ పోడియం దగ్గరికి వెళ్ళాం, దాని గురించే మాట్లాడతారు. ఒక ప్రధాన సమస్య ఈ రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు, దాదాపు 10 లక్షల కుటుంబాలు పైగా ఈరోజు చేనేతలు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ సమస్యల గురించి ఒక్క నిమిషం మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేదానికి మైక్కి టైం సరిపోదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించేదానికి మాత్రం నిమిషాలు మాత్రం వాళ్ళ అధికార పార్టీకి టైం ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య బీసీల సమస్య, ఈరోజు 10 లక్షల పైగా కుటుంబాల సమస్య మీద మాత్రం 2 నిమిషాలు మాత్రమే ఈరోజు మీరు ఇచ్చుంటే బాగుండేది. అది పోకుండా ఈరోజు అర్జెంట్ చేశారు. ఇప్పుడు 10 నిమిషాల పాటు ఈరోజు వాయిదా వేశారు. ఈ వాయిదా వేయకుండా ఆ 2 నిమిషాల పాటు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకుడికి ఇచ్చుంటే కనీసం ఆ సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లేవాళ్ళం. ఈరోజు అది మాట్లాడితే ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుంది, ఎక్కడ జనాల్లోకి వెళ్తుంది, దానివల్ల మేము నష్టపోతామని చెప్పి ఆయన మంత్రి గారు ఆయన టీడీపీ మేనిఫెస్టో చదువుకుంటా పోయాడు. మేము 50% ఇది చేస్తున్నాం, కరెంటు సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్పి ఆయన పెట్టిన టీడీపీ మేనిఫెస్టో పెట్టింది చదువుకొని వెళ్ళిపోయి దీంతో అయిపోయింది. అంటే మంత్రి గారు ఏం చెప్పినా కూడా ఈరోజు మేము అంతా కూడా గంగిరెద్దులా తలూపాలా, అంతేగాని ప్రతిపక్ష నాయకుడికి మాత్రం ఒక 2 నిమిషాల టైం మీరు. ఈరోజు ఇదే గ్యాప్లో ఈరోజు నిజంగా వాళ్ళు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ 10 నిమిషాల పాటు చర్చించేవాళ్ళు. ఈరోజు చెప్తున్నారు ఇందాక మాట్లాడుతూ మహిళా డోక్రా మహిళలది నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, దానివల్ల నష్టం చేకూరుతుంది మాకు, ఈరోజు మహిళల పట్ల ఇది లేదని చెప్పి నిజంగా భయపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు డోక్రా రుణాలను ఏదైతే మోసం చేశారో మహిళల్ని అది బయటకు వస్తుందో అని చెప్పి ఈరోజు వాయిదా వేసుకొని పారిపోయిన ప్రభుత్వం ఈరోజు ఆ నెపం మా మీద వేస్తుందా? ఎందుకంటే సింగిల్ సప్లిమెంటరీ అంటే అది మేము వేసిన క్వశ్చన్ కాబట్టి పూర్తిగా మేము మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో విధంగా ఎగ్గొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మైకికి పోతే దాన్ని ఏదో విధంగా వాయిదా వేసి పారిపోవాలని చూస్తుంది ప్రభుత్వం. ఈ 10 నిమిషాల పాటు మీరు వాయిదా వేయకుండా 2 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ 10 నిమిషాల్లో మహిళా సమస్యలు ఏదైతే డోక్రా రుణాల గురించి చర్చించే అవకాశం ఈరోజు ఉండేది. పోలవరం మీద గురించి మాట్లాడుతుంటే ఎక్కడ అంటే వాళ్ళు ఏం మాట్లాడినా అబద్ధాలు చెప్పినా ఏం మాట్లాడినా కూడా చెల్లుతుంది. మేము మాత్రం మా నాయకుడు 2 నిమిషాలు మాట్లాడితే మాత్రం మీరు మైక్ ఎవరంటారు? ఇది ఎంతవరకు సబబు? ఈరోజు బీసీలు మొత్తం కూడా ఆలోచన చేయాలా. గతంలో కూడా బీసీల సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు మైక్ ఇవ్వకుండా పోవడం జరిగింది. మరోసారి ఈరోజు చేనేతది ఈరోజు కేవలం నెక్స్ట్ వచ్చే డోక్రా రుణాలను ఏ విధంగా తప్పించుకోవాలా క్వశ్చను, తర్వాత ఎస్సీ సప్లాన్ ఉంది క్వశ్చను, దాన్ని కూడా తప్పించుకోవాలా, దాన్ని ఏ విధంగా చేయాలా, దాన్ని ఆ నెపం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలని చెప్పి ఒక దురాలోచన. ఈరోజు ఈ వాయిదా వేయకుండా ఈ 10 నిమిషాల పాటు ఇచ్చుంటే ఈ పాటిగా 4 క్వశ్చన్లు అయిపోయినాయి. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షం వాయిస్ని ప్రజలకు తేల్చిన బాధ్యత ఉంది. నొక్కాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చేనేత రంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చేనేత రంగానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముఖ్యంగా 1000 కోట్ల రుణాలు మేము మాఫీ చేస్తామని చెప్పి 3 సంవత్సరాలకు 100 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ముఖ్యంగా మా మదనపల్లిలో 40,000 మంది చేనేత కార్మికులు ఉంటే 2,800 మందికే కార్డ్స్ ఇచ్చారు. వాళ్ళు మాత్రమే అర్హులంట. ఇక 40,000 మంది ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో 10 లక్షల మంది ఉంటే కన్నా కేవలం 1.5 లక్షల మందినే ఈ యొక్క చేనేత కార్మికుల లేఖ తీసుకొచ్చారు. దీన్ని బట్టే తెలుస్తూ ఉంది. దానిలో కూడా చాలా మందికి ఈసారి మళ్ళీ కూడా సబ్సిడీ అయితే కన్నా మళ్ళీ ఒక 25% మెంబర్స్ని క్యాన్సిల్ చేశారు. చేనేతలకు ఈరోజు ద్రోహం చేస్తున్నారు. అనిల్ చెప్పినట్లు ఈవెన్ పవర్ లూమ్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ చేనేత కార్మికులు ఉరేసుకునేదానికి ఆత్మహత్యలు చేసేదానికి ప్రేరేపిస్తుంది తప్ప చేనేత కార్మికులకు ఏమాత్రం చేయడం లేదు. మేము కూడా క్లస్టర్ పెట్టాలా,
మాకు మదనపల్లి కూడా క్లస్టర్కు తీసుకురావాలని చెప్పి ఎన్నో విధాలుగా మంత్రి గారిని ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. అయినప్పటికీ దాని నుంచి మినిమం కూడా కదలికలేదు. ఈ విధంగా చేనేతల గురించి ఏమాత్రం కూడా సహాయం, రుణమాఫీ లేదు, వాళ్ళకు ఈ పెన్షన్స్ రావడం లేదు, ఇక్కడ వచ్చి సబ్సిడీలు ఇవ్వడం లేదు, వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి చీరలకు గిట్టుబాటు ధర లేదు. ఈవెన్ పవర్ లూమ్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ యొక్క పోటీని. ఈ విధంగా చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విధంగా దీని గురించి మేము మాట్లాడదాము, ఈ సమస్యలు, ప్రజల సమస్యలు, చేనేత సమస్యలు తీస్తామంటే మా యొక్క నాయకుడికి 2 నిమిషాలు కూడా మైకి ఇవ్వకుండా ఎంత అన్యాయం జరిగిందో ప్రజలందరూ గమనించాలా, ముఖ్యంగా చేనేతలు కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు సభ జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజల సమస్యలను ఎక్కడా కూడా పట్టించుకోకుండా సభని బుల్డోజ్ చేస్తూ నడిపించాలనే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు సభలో మొట్టమొదటి క్వశ్చన్ పోలవరం విషయంలో కూడా చూస్తే దాని చర్చ జరగకూడదనే ఉద్దేశంతో సభ వాయిదా వేశారు. చేనేతలకు సంబంధించి ప్రశ్న వస్తే దాని మీద చర్చ జరగకుండా, దాని మీద మాట్లాడే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా దాన్ని కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. హౌసింగ్ సంబంధించి కూడా మంత్రి గారు గారడీ చేసి ఏదో తప్పుడు లెక్కలు చెప్పడం తప్పితే నిర్దిష్టంగా హౌసింగ్ మీద ఎక్కడా కూడా చర్చ జరగకుండా కూడా తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది, మంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలలో 1,08,000 హౌసింగ్లు కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం 26,000 చిలుకు ఇల్లు మేము కట్టించామని కూడా గణాంకాలు చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని, ఈ మంత్రి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఈ 13 జిల్లాల్లో ఏ జిల్లాకైనా పోయి మీరు ఇచ్చిన గణాంకాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చూడటానికి మేము రెడీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ తరఫున మీరు వస్తారని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎక్కడా కూడా ఈ 3 సంవత్సరాలలో పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో, వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో ప్రతి పేదవాడికి 3 సెంట్ల ఇల్లుతోటి 1,00,000 డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు బాబు గారు మాత్రం ఆర్భాటంగా హైదరాబాదులో ఆయన సొంత ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. చిన్నబాబు గారికి ఇక్కడ బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి ఇవ్వబోతా ఉన్నారు. కానీ పేదవారికి మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలనే ఆలోచన, ఇవ్వాలని మంచి ఆలోచన ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి రాకపోవడం చాలా దారుణమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఈరోజు సభను చూస్తూ ఉంటే, జరిగే పరిస్థితిని చూస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుల వాయిస్, ప్రజల పక్షాన సమస్యల మీద మాట్లాడే వాయిస్ ప్రజలకు చేరకుండా ఉండాలని సభని కూడా బుల్డోజ్ చేసుకుంటూ ఏ సమస్య మీద, దేని మీద కూడా మాట్లాడకుండా కూడా టైం గడుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే అన్యాయాలు, వీళ్ళు ప్రతిపక్షాలను గొంతు నొక్కి ఎలా సమస్యను బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాం.